హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 34కి అయితే అందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. అలాగే పొద్దున్న నేను ఒక వీడియోతో అప్లోడ్ చేశాను, అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ కావాలి, లైక్ కస్టమర్ కేర్ అనేసి. సో ఇక్కడ ఏ కార్డ్స్ వదిలేస్తానో ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే చూడండి. ఇంకా ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి వీరు ఒక కొత్త టెక్నాలజీని అయితే డెవలప్ చేయబోతున్నారు. ఏవైతే మన కాడ ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, పాస్పోర్ట్ కానీ లేదంటే మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సో ఇలాంటి ఫిజికల్ అయితే మన కాడ డాక్యుమెంట్స్ని అయితే వీళ్ళు రీప్లేస్ చేస్తూ ఇది ఒక టెక్నాలజీని అయితే యాపిల్ అయితే అప్డేట్ చేయబోతున్నారు. సో ఇన్ని ప్రజెంట్ ఉన్న యాపిల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. ఏవైతే మనం వెరిఫికేషన్ అంటే లైక్ అథెంటికేషన్ చేసేటప్పుడు మన ఫిజికల్ కార్డ్స్ తీసుకురాకుండానే మనకి అయితే యాపిల్ టెక్నాలజీని యూజ్ చేసి మన వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. జూలై మనకి 4th అయితే ఈ సంబంధించిన టెక్నాలజీని అయితే వీళ్ళు డెవలప్ చేయబోతున్నట్టు ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో లైక్ మనకి ఫిజికల్ కార్డ్స్ అంటే మనం ఖచ్చితంగా అయితే మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్కడ మనం అథెంటికేషన్ చేసుకోవాలనుకుంటే. ఈ యాపిల్ ఫోన్ ఉండడం వల్ల అయితే మనకి అథెంటికేషన్ అనేది చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికన్నా అయితే పేటెంట్స్ అయితే మనకి చాలా పేటెంట్స్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు. బట్ దీనికి సంబంధించిన నేమ్ చూసుకున్నామంటే అయితే ప్రొవైడింగ్ ఐడెంటిఫికేషన్ క్లెయిమ్స్ ఆఫ్ యూజర్ ఐడెంటిటీ అనేసి వీళ్ళు ఒక నేమ్తో అయితే ఈ టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. సో దీనికి కొన్ని రోజుల్లోనే మనకి అయితే యాపిల్ ఫోన్స్కి అయితే రోల్అవుట్ చేస్తారనేసి కూడా వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో ఇది టెక్నాలజీ మీద బేస్ అయ్యి ఏవైతే మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా సేమ్ ఫీచర్ మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మనకి ఈ ఫ్యూచర్ అది లైక్ ఈ టెక్నాలజీ అనేది మనకి ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేసి. అలాగే నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడుకున్నామంటే పబ్జీ మొబైల్ గురించి. సో వీళ్ళు లైఫ్ టైం అర్నింగ్ రెవెన్యూ అంటే వీళ్ళు సంపాదించిన లైఫ్ టైం రెవెన్యూ గురించి మాట్లాడుకున్నామంటే దగ్గర వీళ్ళు $3 బిలియన్ అయితే వీళ్ళు అర్న్ చేశారన్నమాట. $3 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తామంటే దగ్గర 22,457 కోట్లను అయితే వీళ్ళు లైఫ్ టైం అర్న్ అయితే వీళ్ళు చేశారనమాట. సో అందులో మ్యాక్సిమం మనకి ఇండియా నుంచే మన డౌన్లోడ్స్ అనేవి వీళ్ళు ఎక్కువ చేసుకున్నారనేసి ఇక్కడ క్లెయిమ్ అయితే ఇస్తున్నారు. సో దగ్గర మన ఇండియాలో పబ్జీ మొబైల్ గేమ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి దగ్గర 175 మిలియన్ ఇన్స్టాల్స్ అయితే చేసుకున్నారని చెప్తున్నారు. సో అలాగే మనకి అయితే COVID-19 వల్ల మార్చి నుంచి మన లాక్డౌన్ అయితే వేశారు. అందరూ మన ఇంట్లో అయితే ఉన్నాం కదా. సో ఈ టైం పీరియడ్లోనే దగ్గర $270 మిలియన్ అయితే ఈ కంపెనీ అనేది సంపాదించింది చెప్పి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో 270 మిలియన్స్ అంటే దగ్గర 2021 కోట్లను అయితే వీళ్ళు ఈ గ్యాప్లో అయితే అర్న్ చేస్తారనేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే Redmi k30 Ultra. సో XDA చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఒక కొత్త మోడల్ అయితే కనపడింది అనమాట. అదే మనకి Redmi k30 Ultra అనేసి ఇది న్యూ మోడల్. సో దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ చూసుకున్నామంటే ఇది సార్ రాబోతున్న అయితే MediaTek Dimensity 1000 సిరీస్ ఉంది కదా, ఈ మోడల్తో అయితే ఈ ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నట్టు. అలాగే దీంట్లో మనకి పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది, పాపప్ సెల్ఫీ కెమెరా, బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నట్టు. 144 హెడ్జెస్ రిఫ్రెష్ అయితే ఈ Redmi k30 Ultra అయితే రాబోతున్నట్టు ఇక్కడ వీళ్ళు క్లెయిమ్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే మనకి ఎక్కడ లీక్ కాలేదు, కానీ ప్రెజెంట్ రెడ్మీ నుంచి అయితే ఒక కొత్త మోడల్ అయితే మనకి కనపడుతుంది. సో దీన్ని మనం తొందరలోనే మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నా అంటే మళ్ళీ పబ్జీ నుంచే. సో ఈ మనకి పబ్జీ అడిక్షన్ తెలిసిందే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకతను వాళ్ళ పేరెంట్ అయితే చంపేశారు కదా. సో మళ్ళీ ఇంకొక అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఒక కొత్త కేసు అయితే మళ్ళీ బయటపడింది. సో రీసెంట్గా పంజాబ్లో అంటే ఎవరైతే 17 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో సో పబ్జీ కోసం దగ్గర 16 lakhs అయితే తన పేరెంట్స్ అకౌంట్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో డ్యూ టు మనకి అయితే పబ్జీకి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ అయితే మనకి సో మనం పర్చేస్ చేసేది కొన్ని ఉంటాయి కదా, సో వీటి కోసం అతను దగ్గర 16 lakhs అయితే పేరెంట్ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. సో దాంతోపాటు అతనికి ఫైనల్గా అయితే స్కూటర్ రిపేర్ మెకానిక్ షాప్ ఉంటుంది కదా, సో అందులో అయితే చేర్చాడనమాట. తనకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ కానీ అలాగే వీటన్నిటిని అతను ఎవరైతే పేరెంట్ అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇది ఎక్కువ అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది, అయితే పబ్జీకి సంబంధించిన అడిక్షన్. గేమ్స్ అనేది మనం జస్ట్ క్యాజువల్గా అయితే ఆడుకోవాలి, కానీ అయితే మనకి అదే పనిగా ఇట్లా అమౌంట్స్తో మనం ప్లే చేసినప్పుడు చాలా డేంజర్ అయితే ఉంటుంది. దగ్గర 16 lakhs అయితే ఖర్చు పెట్టాడనమాట అయితే పబ్జీ సంబంధించిన కొన్ని ఫీచర్స్ కోసం అయితే. సో వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఒప్పో నుంచి. సో ఒప్పో ఇండియాలో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. దీనికి చూసుకున్నామంటే అయితే మనకి ఒప్పో Reno 4pro అయితే మనకి ఇండియాలో తీసుకురాబోతున్నట్టు ఇక్కడ కనబడుతున్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అయితే మనకి కర్వ్డ్ డిస్ప్లేతో అయితే మనకి ప్రీమియర్ ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నట్టు ఇక కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ ఇది ఎప్పుడు రాబోతుంది అనేది ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే OnePlus నుంచి. సో మనకి నిన్న టీవీస్ అయితే లాంచ్ చేశారు, అయితే మనకి July 2 అయితే. సో మనకి బడ్జెట్లో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ ఉన్నది OnePlus Z, అదే మనకి OnePlus Nord అయితే అంటాం. సో దీన్ని July 10 అనేది తీసుకురాబోతున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నాయి కదా. సో ఈ July 10 వరకు మనకి చాలా రూమర్స్ అయితే వస్తూనే ఉంటాయి మనకి కంటిన్యూస్గా అయితే. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే లీక్
లీక్ అయ్యి సో మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచోల్ కట్అవుట్ తీసుకురాబోతున్నట్టు 765 ప్రాసెసర్తో. అలాగే మనకి దీంట్లో అలర్ట్ స్లైడ్ బటన్ అయితే ఉంటుంది టాప్ రైట్ సైడ్ కార్నర్లో అయితే. సో ఈ మనకి స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి, మనకి కొన్ని లైవ్ ఇమేజ్ అయితే కూడా లీక్ అయ్యాయి. సో జూలై 10th అయితే మనం దీనికి సంబంధించిన పక్కా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ప్రైస్ కూడా $500 లోపల అయితే ఉండబోతున్నట్టు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే టిక్టాక్ గురించి. సో టిక్టాక్ వాళ్ళు అయితే ఎవరైతే గవర్నమెంట్కి జూలై 28th అయితే ఒక రిపోర్ట్ అయితే రాశారు. ఎవరైతే CEO ఉన్నారు కదా, ఎవరైతే కెవిన్ మేయర్ అనేసి. సో దీని వచ్చేసరికి చెప్పిన దాని ప్రకారం నెవర్ హ్యాండెడ్ ఓవర్ డేటెడ్ టు చైనా గవర్నమెంట్ అంటున్నాడు. అంటే లైక్ మనకి మన ఇన్ఫర్మేషన్ అయితే ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది చైనా ఇప్పుడు అడగలేదు అనేసి, అలాగే చైనా ఎప్పుడు మనకి అయితే మేము ఎప్పుడు చైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం లేదనేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇండియాకి సంబంధించిన ఏదైతే యూజర్ డేటా ఉంటుంది కదా, సో యూజర్ డేటా అంతా ఏదైతే సింగపూర్లో ఉన్న సర్వర్స్లో అయితే ఉంటుందనేసి. సో చూద్దాం, మనకి అయితే 59 యాప్స్లో టిక్టాక్ కూడా వన్ ఆఫ్ ది యాప్ అనమాట, బ్యాన్ అయిన యాప్స్లో. సో మళ్ళీ మనకి టిక్టాక్ బ్యాక్ వస్తుందా రాదా అనేసి మనకి డౌట్ అవుతుంది. సో మీరేమనుకుంటారు, టిక్టాక్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుందా రాదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే PlayStation 5 గురించి. అలాగే ఇది వచ్చేసరికి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే ప్రజెంట్ లైవ్ అయితే కనపడుతున్నాయి. వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ తీసుకురాబోతున్నట్టు అక్కడ మనకి ఒక డీటెయిల్ పేజ్ అయితే వీళ్ళు అక్కడ పెట్టారనమాట ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో అయితే. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ కొత్త యాక్సెసరీని అయితే ఇండియాలో తీసుకురాబోతున్నట్టు, లైక్ మనకి డ్యూయల్ సెన్సింగ్ చార్జర్ స్టేషన్, HD కెమెరాతో తీసుకురాబోతున్నట్టు, మీడియా రిమోట్, దాంతోపాటు మనకి ప్లస్ 3D వైర్లెస్ హెడ్సెట్ తీసుకురాబోతున్నట్టు అక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఈ PlayStation 5 అనేది మనకి రీసెంట్గానే వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు. అలాగే ఇది వచ్చేసరికి లిమిటెడ్ ఎడిషన్ అనేది కూడా చెప్తున్నారు అనమాట. ఇది ప్రెజెంట్ మన ఇండియా అయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్స్లో అయితే మనకి కనపడుతుంది. సో చూద్దాం మనకి PlayStation 5 ఇండియాలో తీసుకొస్తారు లేదా అనేసి. అలాగే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం గ్లోబల్గా అయితే వీళ్ళు PlayStation 5 అయితే తీసుకొస్తామనేసి కన్ఫర్మ్ అయితే చేశారు. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫేస్బుక్ అవతార్ అనేసి ఇండియాలో లాంచ్ అయితే చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫేస్బుక్ అవతార్ అనేసి మీరు యూజ్ చేసుకొని మీ యొక్క ఓన్ కస్టమైజ్డ్ అవతార్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవడం కోసం. అయితే మీరు జస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క ఫేస్బుక్ యాప్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ అన్ని వర్షన్ ఫేస్బుక్ యాప్స్కి అయితే వర్కౌట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ కానీ iOS కానీ. సో మీరు ఏ ఓఎస్ యూస్ చేస్తున్నా కానీ మీకు ఈ అప్డేట్ అనేది రోల్అవుట్ అవుతుంది అనమాట. మీరు కస్టమైజ్డ్ అవతార్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకున్నామంటే vivo S1 Pro గురించి. సో రీసెంట్గా వీళ్ళు ప్రైస్ కట్ అయితే చేశారు. సో దీనిపైన మనకి ₹1000 ప్రైస్ కట్ అయితే చేశారు. లాస్ట్ టైం మనకి దీన్ని అనౌన్స్ చేసేటప్పుడు 19,990 రూపీస్ అయితే ఉండింది. సో దాని తర్వాత ప్రైస్ హైక్ అయ్యి 20,000 దాకా అయితే వెళ్ళింది అనమాట. ఇప్పుడు దీనిపైన పర్మనెంట్గా ₹1000 అయితే కట్ చేశారు. సో ప్రెజెంట్ ఈ యొక్క మోడల్ ప్రైస్ చూసుకుంటే 4+128GB చూసుకున్నామంటే 19,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. సో ఇందులో మనకి 675 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ₹20,000 పెట్టేసి మనం ఈ ప్రైస్ రేంజ్కి మనం ఫోన్ కొనొచ్చా అంటే నేనైతే వద్దని చెప్తాను. సో దాన్ని అదే మనకి Redmi Note 7 Pro 11,000 అయితే వస్తుంది. సో దాని అయితే తీసుకొని చెప్తాను. అలాగే ఈ రోజు ఉన్న లాస్ట్ టెక్ న్యూస్ కూడా చూసుకున్నామంటే, సో స్నాప్చాట్ మనం చెప్పాను కదా ఒక స్పెక్టికల్స్ 3 and 2 అయితే లాంచ్ అయిపోతున్నట్టు. సో ప్రెజెంట్ ఈ ఇండియాలో అయితే సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి ₹14,999 అయితే ఉంటే, ఇంకోటి వచ్చేసరికి ₹29,999 అయితే ప్రైస్ చేశారంట. సో ఇది వచ్చేసరికి మనకి ప్రెజెంట్ సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇవి మనకి ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 34. సో ఇందులో మీకే టెక్ న్యూస్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.